ఆదికాండము 1వ అధ్యాయం మొదటి నుంచి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిర్మలముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మెను. పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటనియు రాత్రనియు అనియు పేరు పెట్టెను. ఆ సమయమున ఉదయమును కలుగును ఒక దినమయ్యెను. మరియు దేవుడు జలములలో మధ్య నొక విశాలము కలిగెను. ఆ జలములలోను ఈ జలములలోను వేరు పరచును కాగానే పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము కింద జలములను విశాలమును మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారమయ్యెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. ఆ సమయమున ఉదయమును కలగగా 2వ దినమయ్యెను. దేవుడు ఆకాశము కిందను జలములు లోక చోటును కూర్చుండుబడి 6వ నెల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమయ్యెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడిచిన విత్తనములన్నీయు చెట్టును మీ మీద తమ జాతి పక్షములు తమలో విస్తారములుగా ఫలించే వృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమే మాయమయ్యెను. భూమి గడిన తమ జాతి ప్రకారము విత్తనములుంచి చెట్టును తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగా ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఆ సమయమున ఉదయమును కలుగగా 3వ దినమయ్యెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాకనియు అవి సూచనలు కాలములను దినములను సంవత్సరములను సూచించుటకై ఉండును. కాగనియు భూమి మీద వేరుపరచుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గనియు పలికెను.
ఆ ప్రకారమైన దేవుడు ఆ రెండవ గొప్ప జ్యోతులను అనగా అనగా పగటిని ఎలు ఏలుటకు పెద్ద జ్యోతి అని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి అని నక్షత్రములని చేసెను. భూమి మీద వెలుగించుటకును పగటనియు రాత్రనియు వేలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు దాటి వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఆ సమయమున ఉదయమని కలుగగా నాలుగవ దినమయ్యెను. దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములలో సమర్పణదిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును కాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములను నన్ను దిగంపుట్టించిన మహాముత్యములను జీవము కలిగి చెలించుచు వాటినన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించును. అది మంచిదని దేవుడు చేసెను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్రపు జలములలో నిండి యుండుడనియు పక్షులు భూమి మీద విస్తరించును గాకనియు వాటిని ఆశీర్వదించెను. ఆ సమయమున ఉదయమనియు కలుగగా ఆయా దినములయందు దేవుడు వాటిని జాతి ప్రకారము జీవము గల అనగా వాటిని జాతి ప్రకారము పశువులను పలికెను. ఆ ప్రకారమైన దేవుడు ఆ యెజెతులో ప్రకారమును అడవి జంతువులను ఆయా జంతువులను ప్రకారమును పశువులను ఆయా జంతువుల ప్రకారము నేలను పాకును. ప్రతి పురుగును చేసిన ఆ అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమి మీద పాకే ప్రతి జంతువులను ఏలుదురు గాకనియు పలికెను. దేవుడు తన సర్పమందు నరుని సృజించెను. దేవుడు సర్పమందు వాని సృజించెను. స్త్రీ
స్త్రీ స్త్రీ నిర్గమును పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎటనగా మీరు ఫలించే అభివృద్ధి పొందుదురు. విస్తారవించే భూమిని విడిచి దానిని లోపరుచుటకును సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పును. దేవుడు ఇదిగో భూమి మీదను విత్తనములుంచే ప్రతి చెట్టును విత్తనములించే వృక్షములు గలగా ప్రతి వృక్షములను మీకిచ్చియున్నాను. అవి మీకాహారముగాను భూమి మీద నుండి జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమి మీద పాకే సమస్త జీవులకును పచ్చని చెట్లు ఉన్నాయి. ఆహారముకు నని పలికెను. ఆ ప్రకారమైన దేవుడు తన చేసిన నది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదనిగా నుండెను. ఆ సమయమున ఉదయమని కలుగగా ఆరవ దినమయ్యెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.